వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను జనరల్గా చేసుకునే ఉల్లిపాయ పకోడా కాకుండా డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. ఈ పకోడా చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ ఇది సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్గా చాలా ఇష్టపడుతుంటారు. అండ్ మినిమం ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ పకోడా చేస్తున్నామండి. సో తప్పకుండా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఇక్కడ పొటాటోస్ అన్ని తోలు తీయకుండా పొటాటోస్ బాగా కడిగేసుకొని తోలు తీసుకోలేదండి. అలాగే దీన్ని సన్నగా ఇలా ముక్కలుగా చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2-3 ఉల్లిపాయలు కూడా ఇలా తరిగేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు పొటాటోస్ అని బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీ ఎంత తింటారో దాని తగ్గట్టుగా వేసుకోండి. సో అలాగే దీంట్లోకి వాము జీలకర్ర కూడా వేసాం. అలాగే ధనియాలు తీసుకొని కొంచెం కచ్చపచ్చ దంచుకొని ఇలా వేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకొని ఇవన్నీ బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను శనగపిండి అలాగే 1 కప్పు అలాగే మైదా 1.5 కప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్లు మీరు దీంట్లోకి కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. బట్ ఈ 2 అయితే సరిపోతుంది. శనగపిండి అలాగే మైదా పిండి వేసుకొని దీన్ని ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకు పట్టాలి. పిండి అంతా ముక్కకి మసాలా అంతా ముక్కకు పట్టాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను దీన్ని కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీంట్లో ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటున్నానండి. బట్ ఉల్లిపాయలు వేసాను కాబట్టి మీరు సాయంకాలము మరుసటి రోజు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోకపోతే మాత్రం 2 రోజుల దాకా ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి మెత్తగా అయిపోతుంది తొందరగా. సో ఇలా తీసుకొని పక్కన బాక్స్లో పెట్టేసుకోవాలి. అంతా ఒకేసారి కలిపితే బాగా తొందరగా మెత్తగా అయిపోతుంది. నీరు ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా కలుపుకొని మనము ఇలా పకోడీలు వేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్ పకోడాస్. ఇప్పుడు దీంట్లోకి ఇలా పాలక్ వేసుకొని దీంట్లో కొంచెం వేసుకోండి. ఇది కూడా ఆప్షన్, మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని ఇవంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలండి సాల్ట్ అనేది. ఫస్టే వేసుకుంటే మనం కొంచెం తీసి పెట్టాం కదా అప్పుడు నీరు అనేది ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ దీన్ని వేసుకోకండి. ఈ ఆకుకూరలు ప్లస్ ఉప్పు అనేది వేసుకోకండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ బ్యూటిఫుల్గా కనిపిస్తానికి కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఇది ఆప్షన్ అండి. సో ఇప్పుడు ఈ పకోడాలంతా పిండి అంతా బాగా కలిపేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. నియర్లీ 75% దాకా ఫస్ట్ బాగా కుక్ చేసుకోవాలండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది డబల్ డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ దీన్ని ఒకసారి వేసి 75% కుక్ అయ్యాక తీసి పక్కన పెట్టేసాం. ఇలాగే ఇంకొకసారి కూడా దాని ప్రాసెస్ మాత్రం సేమ్ అండి. మరి కొంచెం వేసుకొని ఇది కూడా 75% కుక్ అయ్యేదాకా ఉంచి దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న దాన్ని మనం డబల్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఈ డబల్ ఫ్రై చేసుకోవటం వల్లే మనకు బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. అలాగే లోపల దాకా బాగా కుక్ అవుతుందండి. సో ఇలా డబల్ ఫ్రై మాత్రం తప్పకుండా చేసుకోండి. మీకు టైం లేకపోతే సింగిల్ ఫ్రై చేసేసుకోవచ్చు. బట్ నిజంగా క్రంచీ టేస్టీగా రావాలంటే డబల్ ఫ్రై చేసుకోండి. ఇది సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ మైనీస్తో కానీ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి.